అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ అయినప్పుడు కానీ, నిర్మల్లో కొన్ని గ్రామాలు పోయినప్పుడు కానీ చూస్తున్న విషయాలను చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. నిర్మల్ మనము అభివృద్ధి పథకంగా తిరోగమనం స్టార్ట్ అయిపోయింది. రివర్స్ పోతున్నాం మనం. మరి వేరే వేరే ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో బాగా డెవలప్ అవుతున్నా మన ప్రాంతం మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. అభివృద్ధిలో మాత్రం ఏమి మనం ముందుకెళ్తలేము. గతంలో అభివృద్ధి సాధించిందంతా మొత్తంగా రివర్స్ అయిపోతుంది. మరి అప్పుడు మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికలలో తప్పుడు హామీలు ఇచ్చి ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఏమన్నాడు, ప్రభుత్వం ఏదైనా ఇవ్వకున్నా కానీ నా సొంతం మా ఇంట్లోకి వెళ్ళిస్తా అని చెప్పాను. ఇవాళ ఎన్నో సమస్యలు ముందరకు వస్తున్నాయి. వ్యక్తులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నువ్వు హైదరాబాద్ పో, ఇంకేదైనా పో, ఎటైనా పో, కానీ మాకు మాత్రం సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కనబడాలని అంటారు. అటువంటిది భూతద్దం పైన లెంకిన దొరుకుతలేదు. అందువరకు మరి మేము ఇవన్నీ చూసిన తర్వాత మాకు కూడా ఆఫీసర్లు ఎవరైనా పోతే అధికారులకు ఏ విషయం చెప్పినా కానీ కలవడానికి సమయం లేదు, వినడానికి ఆయనకు సమయం లేదు. మనిషి పూర్తిగా ఎప్పుడు కూడా ఎవరిని ఏదో విమర్శించడము, ఏదో చెప్పడం తప్ప ఆయన వినే ప్రసక్తి లేని లేదు. ఆఫీసర్లతో సఖ్యత అసలు లేని లేదు. ఇది కార్యక్రమం నడుస్తుంది. దాంతో మంచి సలహా తీసుకుపోయి చెప్పుదామన్నా వినే పరిస్థితి లేదు. దాంతో ఎట్లుంటుందంటే అధికారులకు కొన్ని విషయాలు మనకు తెలియనప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంటాయి. ఆ విషయం మనకి ఏమితే మనము మంచి ఉంటే మనం తప్పకుండా స్వీకరించాలా, చేసుకోవాలి. అది ఎక్కడా కూడా అది కనబడతలేదు. ఎప్పుడైతే బీజేపీ ఫ్లోర్ లీడర్ అయిండో, ఇప్పుడు మన నిర్మల్ కాన్స్టిట్యూన్సీ నాకు పని లేదు, నేను రాష్ట్ర స్థాయి మనిషిని అన్న ధీమాలా పోతున్నాడు. ఆ ధీమాను ఎట్లుందంటే నిర్మల్ గాలికి వదిలిపెట్టేసి ఇప్పుడంతా ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఏమంటారంటే, మొదటి నిర్మల్ అంటే మంచి పేరుండే. 9 ఏళ్ళు మంత్రిగా ఉంటేవి మా పేరు గతంలో ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని దాంట్లో నిర్మల్ అంటే ఇట్లా ప్రత్యేకంగా ఉండే. అటువంటిది ఇప్పుడు ఏమైందంటే నిర్మల్ అంటే ఒక బ్లాక్ మెయిలర్ ఏం లేదు. ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత ఫోన్లు చేసి బెదిరించి నువ్వు డబ్బులు ఇస్తావా, ఇవ్వవా, లేకుంటే అసెంబ్లీలో నేను రేజ్ చేస్తా, అసెంబ్లీలో అన్ని ఆపడం అంటే ఇది ఎంతవరకు సమంజసము మీరందరూ కూడా ఆలోచించండి. ఈ ఫ్యాక్టరీ వేరే జిల్లాకు తరలిపోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి భారీగా నష్టమవుతుంది. మనం ఇంకొక దగ్గరికి పోయి మనం ఎత్తుకోవాల్సి వస్తుంది. మన దగ్గర మనకు ఉంటే లాభం జరుగుతుంది. కాబట్టి దీని మరి మనము ఈ ఎమ్మెల్యే ఆపుతున్నటువంటి దానికి మేము కూడా డైరెక్ట్గా ఆ ఈతో మాట్లాడాను. అనిల్ అని ఆయన యాక్చువల్గా డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఫుల్ ప్లేటెడ్ ఈ కూడా కాదు. ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి, షెడ్యూల్ క్యాస్ట్ అమ్మాయి, ఆదిలాబాదు ఆమె ఇన్ఛార్జ్ ఈడ. అప్పుడు రామారావు ట్రాన్స్ఫర్ అయిపోయాక ఆ అమ్మాయిని, ఎస్సీ అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేయించి ఈ రామారావు పటేల్ ముదోల్ ఎమ్మెల్యే ఆయన అన్న కూతుర్ని ఇచ్చింది. ఆయన తీసుకొచ్చి మహేష్ రెడ్డి ఆ రామారావు పటేల్ తీసుకొచ్చి ఈడబెట్టింది. మేము ఎట్లా చెప్తే అట్లా అయినాలని చెప్పి పెట్టింది. ఇప్పుడు ఈ చెక్ డ్యాంలోకి నీళ్ళు ఈ ఫ్యాక్టరీకి ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇదందరూ కూడా మీరు గమనించాలి, ప్రజలందరూ కూడా తెలియాలి. దీని గురించి మేము ఇప్పుడు సోమవారం రోజు నాడు రైతులతో ఈ ఎవరైతే పామాయిల్ మొక్కలు పెట్టారో ఆ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మేము వచ్చి సార్ మేము దీనికోసం పోరాటం చేస్తాం, ధర్నా చేస్తాము మన నిర్మల్ అని చెప్పి అంటే మేము ఆల్రెడీ దానికి పని చెప్పి దాంతో పాటు గవర్నమెంట్ కూడా కాపీలు పంపిస్తాం. ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కు, ఇరిగేషన్ మినిస్టర్కు, జిల్లా కలెక్టర్కు, వీళ్ళందరూ కూడా కాపీలు కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. దాంతో అందరూ కూడా అలర్ట్ అయ్యి ఏం జరుగుతుంది ఎక్కడైనా కనీసం చర్చ అనేది జరుగుతుంది. అది మనకు ఆయన ఎన్ఓసీ వచ్చినట్టయితే వాళ్ళ ఫ్యాక్టరీ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. కుప్పలు అర్థం చేసుకోవాలి. కాంట్రాక్ట్ మంజూరై 62 కోట్లు మంజూరై కొత్త పైప్ లైన్ కోసము మరి ఆపుతున్నటువంటి వ్యక్తి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. మరి దీనికి కమిషన్లు కావాలని చెప్పి దానికి అడ్డుపడుతూ ఉన్నాడు.
ఇక ఇంకొకటి లాస్ట్ ఏంటంటే శంకుస్థాపన చేసినాము, వాళ్ళు పిల్లలు తవ్వినాక ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత పోయి కలిస్తే అక్కడ వద్దు, నేను అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, నీకు ఇంకో స్థలం చూపిస్తా అని చెప్పి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అక్కడ ఏంటంటే ఒక 30 రూములతోని హరిత హోటల్ వస్తే టూరిజం డెవలప్ అవుతుంది. మేము ఎందుకోసం పెట్టినాం, హైదరాబాద్ నుంచి ఎవరన్నా వస్తే నిర్మల్లో హరిత హోటల్ ఆగచ్చు, పోచంపాడు ప్రాజెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఒక మంచి టూరిజం పాయింట్ అవుతుంది. కాబట్టి అది కట్టినట్టయితే బ్రహ్మాండంగా తయారవుతుందంటే దాన్ని ఆపేయడం జరిగింది. అది అర్థం అంటున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఒకటి ఉండగా నేను వచ్చిన ఎమ్మెల్యేలో కొత్తది కట్టుకుంటా అంటే సాధ్యమవుతుంది? మరి ఎక్కడ ఉందా? 119 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాబట్టి కొత్తగా ఎవరికైనా శూన్యమైపోయింది. నిర్మల్ పట్టణము ఎంత డెవలప్ చేయాలని మేము ఉన్నామో, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎన్నో మనం తీసుకొచ్చి పెట్టినాం, 80 కోట్లు తెప్పించి పెట్టినా. మరి దాన్ని ఆపుకోలేక 80 కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పెండింగ్ పెట్టేసింది. అది కూడా ఒక పని కూడా అయితే లేదు. ఈ విధంగా మండే రోజు నాడు రైతుల ధర్నా ఉంటుంది. మరి మీరందరూ కూడా దయచేసి ఫార్మర్స్ గురించి అందరూ కూడా మద్దతు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ 4 ఐటమ్స్ ఇచ్చినాయి డే టు డే అఫైర్స్, చాలా మనకు ఉపయోగపడే స్కీమ్స్ ప్రజలకు. కాబట్టి ఇవన్నీ కూడా రాకుండా వ్యతిరేకిస్తుంది. ఇందులో ఒక్కటి కూడా మంజూరు ఇచ్చలేదు. మరి అన్నీ మా పీరియడ్లో మంజూరైనవి. అప్పుడు మామిడ మండలంలో, సారాంప మండలంలో అంతా గిరిజనులు ఎక్కువ ఉండవు. అన్ని ఊర్లకు డాంబర్ రోడ్లు మంజూరు ఇష్టం. ఇప్పుడు ఒకటి కంప్లీట్ అవుతుంది. దేవాలయాలు దాదాపు 600-700 దేవాలయాలు ఇచ్చినాం. అది కూడా ఇప్పుడు వారానికి ఒకటి మంచి రోజు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ చేస్తున్నారు, రమ్మంటున్నాము. వీరుంటే ఎక్కడైనా పోయి లాస్ట్కు ప్రతిష్టాపన పోయి కొబ్బరికాయ కొట్టేస్తున్నాము. మరి మన వెల్మల్ కూడా పోయినాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.